హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజలి జగన్ 2018 యూట్యూబ్ ఛానల్. నేను రీసెంట్గా అయితే మలేషియా వెళ్ళడం జరిగింది. మన వైజాగ్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మన లగేజ్ అనేది ఇక్కడ కలెక్ట్ చేసుకున్నాం. లగేజ్ కలెక్ట్ చేసుకుని అంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి మేము దిగిన తర్వాత బయటికి వెళ్ళామన్నమాట. హోటల్లో స్టే చేయడానికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. రిటర్న్ ఎయిర్పోర్ట్కి వచ్చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ వేలో ఇవన్నీ కూడా అండి. మా హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే తోవలో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఉన్నాయి. వీటన్నిటి తర్వాత నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మన ఫ్లైట్లో అయితే మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్లో అయితే ఎంటర్ అయిపోయాను. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు అయితే మనకి ఫుడ్ ఇచ్చారు. డ్రింక్ కూడా ఆఫర్ చేశారు. నాది నాన్ వెజ్ మీల్ అనమాట. మంచిగా వాళ్ళు ఇచ్చిన మీల్స్ ఇది ఇలా ఉంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ తర్వాత నేను మలేషియా రీచ్ అయిన తర్వాత అక్కడే ఎర్లీ మార్నింగ్ అక్కడికి 2.5 hours డిఫరెన్స్ ఉంది టైంలో. అక్కడ ఎలా ఉంటుందని అంటే దిగిన వెంటనే వన్ సైడ్ మెట్రో నుంచి మనం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళాలి. ఇక్కడ మలేషియా ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఈ మెట్రో ఎక్కుతాం. ఈ మెట్రో ఎక్కిన వెంటనే మనం బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. చూడండి, మలేషియాలో వాళ్ళందరూ కూడా టూరిస్టులే. వేరు వేరు దేశాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు విజిట్ చేయడానికి అయితే వచ్చారు. మలేషియాలో దిగిన తర్వాత స్టార్ట్ చేసా వీడియో తీయడం. వీడియో తీసిన తర్వాత ఇవన్నీ కూడా మలేషియాలో హైవేస్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా వేగంగా అంటే చాలా వేగంగా వెళ్తుంది. ప్రతి ఒక్కరు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఎక్కడ చూసినా కూడా చాలా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఎంత పెద్ద బిల్డింగ్స్ అంటే నాకు ఒక డౌట్ వచ్చింది, ఇంతలో ఎంతమంది జనాభా అయితే మన ఇండియాలో అయితే ఎక్కువ, ఇక్కడ జనాభా తక్కువ కదా, ఇంతమంది అపార్ట్మెంట్స్ ఎవరు కొన్నారు ఏంటని. చూసారా డిస్ప్లేన టోల్ గేట్ దగ్గర కూడా ఆ డిస్టెన్స్ కార్కి కూడా డిస్టెన్స్ ఉంటుంది. కార్స్ అయితే మాత్రం వెరీ లగ్జరియస్ కార్స్. టెస్లా కూడా ఈ మలేషియా సిటీలో నేను చూడడం జరిగింది, టెస్లా కార్ కూడా. అంత పెద్ద సిటీ అండ్ చాలా అంటే చాలా బాగుంది. ఎంత డిసిప్లైన్ అంటే ట్రాఫిక్ విషయంలో మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. దీంతోపాటు మీకు చెప్పాను కదా, ఇన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఎవరుంటారబ్బా వీళ్ళ దగ్గర అని చెప్పి. ఎక్కడ చూసినా కూడా చాలా ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అయితే నాకు కనిపించింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరు కూడా కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో, మీరు ఎవరైనా ఇదివరకు విజిట్ చేసినట్టయితే కామెంట్ చేయండి. మలేషియాలో ఎవరైనా విజిట్ చేసినట్టయితే. స్పీడ్ అయితే మాత్రం ఎంత స్పీడ్గా వెళ్ళొచ్చు అంటే ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్ ఉండదు. ఎంటైర్ సిటీ మొత్తంలో మలేషియాలో మేము కులాలంపూర్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మలేషియాలో ఎంటర్ అవ్వడానికి వెళ్ళే తోవలో ఎక్కడ కూడా ఇది అంటే ప్రైమ్ ఏరియాస్. ఒక్కొక్కటి విల్లాస్ అనమాట, అన్ని డూప్లెక్స్ బిల్డింగ్స్. అక్కడ ఇది ఒక స్ట్రీట్ టైప్ అనమాట. ప్రతి ఒక్క ఇంటికి ఒక డూప్లెక్స్ హౌస్కి ప్రతి ఒక్క కార్ ఉంటుంది. ఆ విల్లాస్ చూసారు కదా, అవన్నీ కూడా ఇవి చాలా అంటే చాలా బాగా అనిపించింది. సిటీలోకి ఎంటర్ అయ్యే కొద్ది కూడా ఎక్కడ నేను మలేషియాలో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మాత్రం ఫుల్ కంప్లీట్ ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా ట్రాఫిక్కి సంబంధించిన పోలీస్ అనేవాడు ఎక్కడ కూడా లేడు. అంతా కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్లో వర్క్ చేస్తుంది. స్పీడ్ బ్రేకర్ అనేది ఎక్కడా లేదు. ట్రాఫిక్ వచ్చేసి ఒక 2-3 kilometers ట్రాఫిక్ కూడా 3 to 5 minutesలో క్లియర్ అయిపోద్ది. అంతా కూడా ఏ పోలీస్ కూడా వచ్చి ఇక్కడ ఎవరు కూడా ఇచ్చేయరు. సిగ్నల్స్ పరంగా మనం అందరం కూడా వెళ్ళాలి. రోడ్ లైన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్దవి. అక్కడ మీకు చూసారు కదా, ఫ్లైఓవర్స్ ఎక్కడికక్కడికి ఫ్లైఓవర్స్ ఉంటాయి. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్స్. జనాభా తక్కువ కదా, ఈ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఎంత ఉంటాయా ఏంటి నాకు డౌట్ అయితే వచ్చింది. అయ్యో, అపార్ట్మెంట్ కొనుక్కొని ఇక్కడ సెటిల్ అయిపోతే బాగుండేమనే ఫీలింగ్ కూడా కలిగింది. బట్ మనకి లేదుగా, ఆ ఛాన్స్ లేదు. యాజ్ అ టూరిస్ట్గా వచ్చాం, టూరిస్ట్గా విజిట్ చేసి మనం ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నాం దాని ప్రకారం మనం ఉండి వెళ్ళిపోవాల్సిందే. ఇది ఒక వ్యూ. అండ్ చెప్పాను కదా, ఇవన్నీ కూడా డూప్లెక్స్ బిల్డింగ్స్. ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక్కొక్క ఇంటి దగ్గర కారు పార్కింగ్ హౌసెస్ అన్నీ కూడా ఉన్నాయి. చూసారా స్పీడ్ ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో. మీరు ట్రావెల్ చేసే బస్సెస్ కూడా మీరు అబ్జర్వ్ చేశారు కదా ఎంత స్పీడ్గా వెళ్తుందో. 120, 130, 150 రేంజ్లో వెళ్తుంది. బట్ ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది అయితే మాత్రం ఉండదు. బట్ మలేషియాలో ఉన్న క్లైమేట్ వెదర్ అయితే చెప్పాలని అంటే 365 daysలో 250 days
వర్షం పడుతూనే ఉంటుందంట. సో ఇప్పుడు అప్పటికప్పుడు ఎండగా ఉంటుంది కదా, ఒక 1 or 2 అవర్స్ తర్వాత ఇమీడియట్గా వర్షం పడే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనకు చెప్పలేమన్నమాట. సో అంతగా క్లైమేట్ చేంజెస్ అయితే ఉంటాయి. సో అదొక్కటి. సో చూసారు కదా, సో అన్నీ కూడా చాలా చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కదా, దానివల్ల ఏంటి యూజ్ అని అనుకున్నా. తర్వాత డిస్కస్ చేసిన తర్వాత అక్కడ ఉన్న గైడ్ని నేను అడిగిన తర్వాత తను చెప్పింది ఏంటంటే, సో టెలికామ్ సిగ్నల్స్ కోసం ఆ టవర్స్ని యూజ్ చేసుకుంటున్నారంట. సో సిగ్నల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ. బట్ టిల్ వాళ్ళు యూజ్ చేస్తుంది 4Gనే. నేను ఇంటర్నేషనల్ ఈసిమ్ తీసుకున్నాను. నాది శాంసంగ్ S23 అల్ట్రా ఫోను. నేను వెళ్ళేటప్పుడు ముందుగానే నేను ఈసిమ్ నియోన్ బ్యాంకింగ్ యాప్ ద్వారా నేను ఈసిమ్ తీసుకున్నాను. అది యాక్టివేట్ చేసుకున్నాను. అది నేను మలేషియాలో ఎంటర్ అయిన వెంటనే అది నాకు యాక్టివ్ అయిపోయింది. యాక్టివ్ అయిన వెంటనే నేను కంప్లీట్గా దాన్ని యాక్సెస్ చేయగలిగాను. మా వాళ్ళందరికీ కూడా నో సిగ్నల్స్. హోటల్లో వెళ్తే వైఫై కనెక్ట్ చేస్తే వాట్సాప్ తప్పించి వాళ్ళకి ఎవ్వరికి ఛాన్స్ లేదు. మీన్ వైల్ నేను అంజలికి కూడా వీడియో కాల్ చేశాను మలేషియాలో దిగిన వెంటనే. బికాజ్ ఆఫ్ నా దగ్గర ఉన్న ఈ సిమ్ వల్ల నేను ఇక్కడ మన ఫోన్ జియో, ఎయిర్టెల్ ఇవన్నీ మనం ఎలా వాడతాం అలాగా అక్కడ నేను వెళ్ళి ఈ సిమ్ తీసుకోవడం వల్ల ఇదైంది. ఇది మా హోటల్లో. ఈ హోటల్లో మాకు వెళ్ళిన వెంటనే బ్రేక్ఫాస్ట్ రెడీ. ఎందుకంటే డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. మేము దిగేసరికి లేట్ అయింది. 10 o'clockకి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం. సో ఇది ఎంట్రన్స్. సో అన్లిమిటెడ్ ఫుడ్. సో దీస్ ఆర్ మై టీమ్ మెంబర్స్. సో వీళ్ళు కూడా. సో నేను వీడియో తీసి అడవిలో ఉన్నాను. అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసే అడవిలో ఉన్నారు. ఇవన్నీ కూడా మాకు ఆఫర్ చేసిన ఫుడ్ అన్లిమిటెడ్. చీజ్లో డిఫరెంట్ చీజెస్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా నవ్వొచ్చింది కదా, సరే ఎనీవే ఓకే. సో ఈ అన్నీ కూడా ఎంత ఫ్రెష్గా ఉందనంటే బ్రేక్ఫాస్ట్ కడుపు నిండా తినేసాము. సో ఎటువంటి మొహమాటం లేకుండా. సో వాళ్ళు ఆఫర్ చేసినవన్నీ కూడా మంచిగా తిన్నాము. సో ఫ్రూట్స్, డ్రింక్, సో జ్యూస్ కట్ట చేసాము. సో కంప్లీట్గా నా రూమ్కి అయితే వచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నాకు రూమ్ ఇచ్చారు. నా రూమ్ నెంబర్ 1214. సో వచ్చిన వెంటనే నాకు ఒక సర్ప్రైజ్. ఏంటా సర్ప్రైజ్ అని అంటే, సో మీకు కూడా చూపిస్తాను వెయిట్ అండ్ సీ. ఇది నా రూము. ఈ రూమ్లో నాకు వాష్రూమ్ విత్ టబ్. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫుల్ హాట్ వాటర్, వెరీ అంటే 5 star హోటల్ అనమాట. సో 5 star హోటల్లో మనకి ఆతిథ్యం ఇచ్చారు. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో సర్ప్రైజ్. సో ట్విన్ టవర్, ఎస్ ట్విన్ టవర్ దగ్గర మన ట్విన్ టవర్ వ్యూలో మనకి రూమ్ అయితే అలొకేట్ చేశారు. ట్విన్ టవర్ దగ్గర చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ డే చూసిన వెంటనే అవాక్కయ్యా, వావ్ అనే ఫీలింగ్. సో ఇది ఈ డే టైంలో కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. నైట్ టైం అయితే మాత్రం ఆసమ్ ఉంటుంది. సో ట్విన్ టవర్ దగ్గర ట్విన్ టవర్ వ్యూలో మీకు ఇచ్చారు. నేను ఇక్కడ నుంచి లైవ్స్ కూడా చేశాను. మీరు ఒకసారి నా లైవ్స్లోకి వెళ్ళి చూసినట్టయితే మలేషియా నుంచి లైవ్ చేశా. సో మంచి కలరింగ్ కూడా ఉంటుంది అనుకో అబ్బాయిలకి అయితే. ఒకసారి వెళ్ళి ఒక లుక్ వేయండి. సో అక్కడ సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల కొంచెం సఫర్ అయ్యాము. నేను హాట్స్పాట్ ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళు కూడా కనెక్ట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీతో వీడియో కాల్స్ మాట్లాడుకోవడం వల్ల ఏమైందని అంటే చేసా. ఫైనల్గా ఎక్కడికి వచ్చామని అంటే, ఇది రాజుగారి దగ్గరికి వచ్చా. అంటే మనకి మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఎలా, అలానే మలేషియాలో ఇప్పటికీ కూడా కింగ్ రూలింగ్ అనేది ఉంది. సో ఇది కింగ్ రూల్ చేసిన కింగ్ హౌస్ అనమాట. సో మీరు ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయాలి. ఏంటనంటే ఎల్లో ఫ్లాగ్ ఉంది కదా, అది పైకి ఎగిరిందని అంటే ఇక్కడ మీనింగ్ ఏంటనంటే కింగ్ ఆ ఒక్క ఇంట్లో ఉన్నాడని. సో ఫ్లాగ్ కానీ కిందకు ఉందని అంటే మాత్రం ఇంట్లో లేడు, బయటికి వెళ్ళారని చెప్పి. సో ఎలా ఉంది లుక్, గుండెలో చూసారు కదా. ఇది అప్పట్లో సడన్గా కొంచెం ఇదయ్యాను. సో అక్కడ ఇది చూపించాక. సో కమింగ్ టు ఇది రీసెంట్గా వాళ్ళకి మేము వెళ్ళే టైంకి వాళ్ళకి ఇండిపెండెన్స్ డే. ఆ టైంలో మంచిగా ఇదంతా కూడా సైట్ విజిట్కి వెళ్ళేటప్పుడు చూపించిన వ్యూస్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇది ట్విన్ టవర్. మేము వెళ్ళిన తర్వాత టవర్ నుంచి చూసారు కదా, అది పెద్దది కనిపిస్తుంది కదా, అది ట్విన్ టవర్. సో మీకు ఇది చూసినట్టయితే మొత్తం ఎంటైర్ మలేషియా మొత్తం వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. అస్సలు నాకు ఒకే ఒక డౌట్ ఏంటని అంటే వాటర్ సప్లై. బట్ తర్వాత రియలైజ్ అయ్యింది ఏంటని అంటే, సో 365 డేస్లో 250 డేస్ మనకి వర్షం పడుతుంది అని అంటే, సో ఆటోమేటిక్గా వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ప్లానెడ్గా చేసుకొని ఉంటారు. సో అందువల్ల ఏంటంటే నాకు ఆ డౌట్ అనేది తర్వాత క్లియర్ అయిపోయింది. సో ఎక్కడ కూడా ఇంత పెద్ద వర్షం పడింది అంటే, ఆ వర్షంలో కూడా ఎక్కడ వన్ డ్రాప్ వాటర్ కూడా రోడ్డు పైన ఎక్కడ కూడా లేదు.
ఎంత స్పీడ్గా వెళ్ళిందనంటే అంతగా. సో సిటీ మధ్యలో నుంచి వాళ్ళకి ఒక కాలువ కూడా ఉంది. సో సంథింగ్ మనకు నదిలాగా వాళ్ళకి కూడా. సో అదొక ఇన్సిడెంట్. సో చూసారు కదా వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో మనకి మలేషియాలో పైనుంచి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అదంతా కూడా వావ్ కదా, వావ్ కదా. సో నైట్ వ్యూకి వచ్చేద్దాం. నైట్ వ్యూలో మీకు ఇంకొక సర్ప్రైజ్ ఇస్తా. సో ఇది నైట్ వ్యూ. ఎంత బాగుందని అంటే అంత బాగుంది. సో నైట్ వ్యూలో మేము హోటల్కి డిన్నర్ చేయడానికి వెళ్ళాం. ఆ హోటల్లో నుంచి నేను నైట్ వ్యూ మొత్తం ఒకసారి వీడియో తీసా. సో నైట్ వ్యూలో సిటీ ఎంత బాగుందో కదా. సో వెరీ బ్యూటిఫుల్. సో చాలా అంటే చాలా బాగుంది. అసలు లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం అసలు ఆసమ్ అనిపిస్తుంది. సో అదొక ఇన్సిడెంట్. దీంతో పాటు చూసారు కదా, నేను ఎక్కడి నుంచి చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్సే తప్ప ఇంకేలా. సో ఇక్కడ మీరు దీని గురించి కామెంట్ చేయండి. గ్రాబ్. సో ఇక్కడ గ్రాబ్ అని ఒక ర్యాపిడో మనకి అక్కడ గ్రాబ్ అని ఒక సర్వీస్ ఉంటుంది, వాళ్ళు యూజ్ చేసుకుంటే. సో కమింగ్ టు సర్ప్రైజ్ నైట్ వ్యూ నా రూమ్ నుంచి ట్విన్ టవర్. నైట్ వ్యూలో నా రూమ్ నుంచి ట్విన్ టవర్ ఎలా ఉందో చూడండి. సో వావ్ కదా. సో అప్పటికే లేట్ అయింది, లేదంటే 50% ఆఫ్ చేస్తారు, లేదంటే ఇంకా చాలా బాగుండే. ఇది నా రూమ్ నుంచి వ్యూ. మీకు నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో మీకు ఎంటర్టైన్మెంట్తో పాటు సో ఇంకా నేను ఎక్కడెక్కడ విజిట్ చేశానో అన్ని ప్లేసెస్ కూడా చూపిస్తా. తర్వాత మేము నెక్స్ట్ డే వచ్చేసి న్యూ సిటీ. ఏంటంటే మలేషియాలో కొత్త సిటీని వాళ్ళు క్రియేట్ చేశారు. కొత్త సిటీకి ఆర్టిఫిషియల్ లేక్ కూడా వాళ్ళు, పుత్రజయ అనేది ఒక ఆర్టిఫిషియల్ లేక్ని వాళ్ళు క్రియేట్ చేశారు. అంటే లేని సరస్సుని వాటర్ మొత్తం, డ్రైన్ వాటర్ మొత్తం అంతా కూడా అక్కడ వాళ్ళు గ్యాదర్ చేసి ఒక లేక్ని, ఆర్టిఫిషియల్ లేక్ని వాళ్ళు జనరేట్ చేశారు. అసలు చూసిన తర్వాత అసలు నిజంగా ఒక మనిషి సృష్టించిందేనా ఇది అనే ఫీలింగ్ కలిగింది. ఒక్కసారి మీకు కూడా చూపిస్తా, నాతో పాటు వచ్చేసేయండి. ఓకే, ఎంటర్ అయిపోయాము. మా బోటింగ్లోకి మేము ఎంటర్ అయిపోయాం. సో మాతో పాటు మా టీం మెంబర్స్ అండ్ అలా వచ్చేసాం. అలా వచ్చిన తర్వాత సో మాది ఎక్కడున్నా కూడా మనం ముందేగా దిగో ఆర్టిఫిషియల్ లేక్ అని అంటే ఒక మనిషి సృష్టించిన లేక్. ఓకే, సో అందరికీ విజిట్ కోసం వాళ్ళు పెట్టారు. సో వీళ్ళందరూ మా టీం అనమాట. సో అందరికీ హాయ్ చెప్పేసేయండి. సో ఈజ్ మై కొలీగ్ అండ్ సో అందరం కలిపి వెళ్ళాం. సో ఆఫీస్ టూర్. సో చూసారా ఆర్టిఫిషియల్ లేక్. సో ఓల్డ్ చర్చ్. సో అందరూ కూడా అస్సలు ఆర్టిఫిషియల్ లేక్ అంటే నమ్మలేదు. ఇది ఒక మనిషి తయారు చేసిన లేక్ అని అంటే ఎంత వర్క్ చేసి ఉంటారో, ఎంత వర్క్ హార్డ్ చేసి ఉంటారో దీనికోసం ఆలోచించండి. వాళ్ళు ఒక సిటీనే నిర్మించారని అంటే అర్థం చేసుకోండి. సో ఎకనామికల్ ఫోరంకి సంబంధించి కానీ, సో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్కి సంబంధించి మొత్తం అంతా కూడా ఆ సిటీలోనే. మనకి ఇప్పుడు ఢిల్లీ ఎలానో మెయిన్ ఇదిగో, సో అలానే ఒక సిటీని వీళ్ళు, సో ఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీ అండ్ న్యూ ఢిల్లీ ఉంది కదా, అలానే వీళ్ళు ఒక న్యూ పుత్రజయ అనేది ఒక న్యూ సిటీ అనమాట. సో ఇదంతా కూడా వాళ్ళు తయారు చేసింది. చూసారు కదా, ఇదంతా ఆర్టిఫిషియల్ లేక్ గైస్. ఒక మనిషి సృష్టించిన నది ఉంది కదా, ఎంత బాగుందో కదా. సో చూసారు కదా, నేను చెప్పాను కదా వెదర్ అప్పటికే ఎండ్ ఉంది కదా, ఫుల్గా మాకు స్వెట్టింగ్. వెంటనే చూసారా మేఘాలు, చూసారా ఎలా ఉన్నాయో, రెడీగా ఉంటాయి అన్నమాట మన మీద ఉరవడానికి. సో మనల్ని ఇంకా ఏం చేస్తాయో తెలియదు, అప్పటికే తడుపుతాయి, అప్పటికే బాధిస్తాయి అన్నట్టు. సో చాలా అంటే చాలా వెదర్ అయితే చాలా బాగుంది. బట్ ఎన్ని చెప్పుకున్నా కూడా నా భారతదేశాన్ని మించిన దేశం ఈ ప్రపంచంలో లేదు. అది నేను గర్వంగా చెప్తాను. ఎందుకని అంటే సో నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎందుకు అనేది. సో జస్ట్ వాచ్. ఈ వీడియోలో అయితే మీరు అన్ని వీడియో చూడండి. పార్ట్ 2 కూడా ఉంది. సో ఎంటర్టైన్మెంట్తో కూడా కూడుకొని ఉంటుంది పార్ట్ 2 వీడియో, అది మిస్ అవ్వద్దు. ఇదంతా కూడా చూడండి. ఇదంతా ఆర్టిఫిషియల్ లేక్. ఎంత వర్క్ చేసి ఉంటారో కదా ఈ లేక్ని వాళ్ళు సో క్రియేట్ చేయడానికి. సో గ్రేట్ కదా, ఆ వర్షం నీరుని అంతా కూడా ఈ లేక్లో వచ్చేటట్టు ప్లాన్ చేయడం. బట్ అంత వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉంది. ఇదే ఎక్కడ కూడా అంటే మెయిన్ మలేషియాలో చెప్పుకోవడానికి మెయిన్ ఏంటంటే నో పొల్యూషన్. ఎక్కడ కూడా నో పొల్యూషన్, నో స్పీడ్ బ్రేకర్, నో పోలీస్, ట్రాఫిక్ పోలీస్,
సో ఎక్కడ కూడా చెత్త అనేది రోడ్డు మీద వేసే కాన్సెప్టే ఎక్కడా లేదు. రోడ్స్ అన్నీ కూడా చాలా క్లియర్ అండ్ క్లీన్గా ఉన్నాయి. ఎంత బాగుందంటే బాగుంది అంతే, చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. సో మీరు చూసినట్టయితే, ఈ వీడియో చూసినట్టయితే నాకు వచ్చే డౌట్స్ మీకు కూడా వస్తాయి. సో దిస్ ఈజ్ ద వాళ్ళకి సంబంధించిన మన పార్లమెంట్ లోగో వాళ్ళకి. సో అది ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఒక లుక్ వేసేద్దాం. బాగుంది కదా, వావ్. ఏదేమైనా ఐఎమ్ లక్కీ అండ్ నేను మీ అందరి ప్రేమానురాగాలు పొందినందుకు నేను ఇవన్నీ కూడా నాకు చాలా చిన్నగా అనిపిస్తున్నాయి మీతో షేర్ చేసుకోవడానికి. సో ఎన్ని దేశాలు తిరిగినా కూడా ఒక భారతీయుడికి అనిపించేది ఏంటి అని అంటే, మన దేశాన్ని మించిన దేశం ఇంకొకటి లేదు. సో అదేవిధంగా ఇతర దేశాల వాళ్ళు కూడా వచ్చి మన దేశాన్ని చూసినట్టయితే మనతోనే ఉండిపోతారు. అటువంటి ప్రేమానురాగాలు అయితే మన దేశానికి మాత్రమే సొంతం. బట్ మలేషియాలో నేను అబ్జర్వ్ చేసింది ఒకే ఒకటండి. సో మనకి కులం, మతం, భేదం అనే డబ్బున్నోడు డబ్బు లేనోడు అని ఉన్నాడు. బట్ మనము మాది ఆంధ్ర, మాది తెలంగాణ, మాది రాయలసీమ, మాది వైజాగ్, మాది సంథింగ్ అని చెప్తాం. ఇదిగోండి పుత్రజయ. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తాం. బట్ అక్కడ వాళ్ళెవ్వరిని కూడా క్యాస్ట్ అడిగినా, కులం అడిగినా, మతం అడిగినా వాళ్ళు ఒకటే చెప్తారు, మేము మలేషియన్స్. గైస్, వాళ్ళు చెప్పేది నాకు నివ్వెరపోయేటట్టు చేసింది, వీఆర్ మలేషియన్స్. సో అది నా దేశానికి ఇప్పుడు వస్తుందా అని నేను వెయిట్ చేస్తున్నాను. మేము భారతీయులం అని చెప్పుకునే రోజు వచ్చినాడు ఈ దేశాలన్నీ కూడా మన దగ్గర దిగదుడిపే. ఎందుకు అంటున్నానంటే, భారతీయుడిగా ప్రతి పౌరుడు కూడా తలెత్తుకుని చెప్పుకొని వచ్చే రోజున సో వీఆర్ ద లీడర్స్ ఎంటైర్ వరల్డ్. నిజంగా ప్రపంచానికి మనమే లీడర్స్ అవుతాం. సో నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డా ఇది తెలిసిన తర్వాత. అయ్యో, మేమే ఇంకా కులమని, మతమని, ఉన్నోడని, లేనోడని, డబ్బున్నోడని, డబ్బు లేనోడని, సో పెద్దోడని, చిన్నోడని ఇలా కొట్టుకుంటూ చేస్తున్నాం. ప్రపంచ దేశాలు చాలా త్వరగా వెళ్ళిపోతున్నాయి ముందుకి అని చెప్పి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫస్ట్ వీడియో. పార్ట్ 2లో కలుద్దాం. ఆ పార్ట్ 2 ఎలా ఉంటుందని అంటే, చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చిల్ అవ్వచ్చు. చిల్తో పాటు ఇంకా మలేషియాలో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీ అందరికీ చూపించేస్తాను. సో లవ్ యూ గైస్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై పార్ట్ 1. సో ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ 2. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఇంకా మంచి వీడియోస్ మీ అందరి కోసం నేను తీసుకొస్తాను. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లవ్ యూ గైస్. ఇది నా ఎంట్రీ లాస్ట్లో. ఓకే, థ్యాంక్ యూ. నేను నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ఇక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడానికి చాలామంది భయపడ్డారు. బట్ మనం డేరింగ్ అండ్ డాషింగ్ వెళ్ళి తీసేసుకున్నాం అంతే. నచ్చితే లైక్ చేయండి.